నమస్కారం బి న్యూస్ కి స్వాగతం. నేను మీ మహంతి. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. సెంట్రల్ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ భారీ మెజార్టీతో గెలుపొందడం ఖాయమని ఆ పార్టీ ఎంపీ అభ్యర్థి కేశినేని నాని వెల్లడి. స్వాతంత్ర సమరయోధుల భూములను కబ్జా చేసిన వ్యక్తి ఇక్కడ టీడీపీ అభ్యర్థిగా పోటీలో ఉన్నాడని ఆరోపణ. అతన్ని ఓడించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని వెల్లడి. ఇసుక అక్రమాలపై నిగ్గు తేల్చడానికి బహిరంగ చర్చకు తాను సిద్ధంగా ఉన్నానని మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణ ప్రసాద్ స్పష్టీకరణ. ఇసుక అక్రమాలపై చర్చకు సిద్ధమా అంటూ ఎంపీ నానికి బహిరంగ సవాల్. ఈడీ సిబిఐలకు ఫిర్యాదు చేయడానికి తనతో రావడానికి నానికి ధైర్యం ఉందా అని ఎద్దేవా. కలెక్టరేట్లోని ఎన్నికల ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ రూమ్ను ఎంసీఎంసీ సోషల్ మీడియా విభాగాలను పరిశీలించిన అదనపు కార్యదర్శి రామ్మోహన్ మిశ్రా. సాధారణ ఎన్నికల నిర్వహణకు జిల్లా ఎన్నికల అధికారి, పోలీస్ కమిషనర్, ఇతర ఉన్నతాధికారులు సమన్వయంతో చేపట్టిన ఏర్పాట్లు బేషుగ్గా ఉన్నాయని అభినందన. ఇదే పందాను చివరి వరకు కొనసాగించాలని సూచన. సెంట్రల్ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ భారీ మెజార్టీతో గెలుపొందడం ఖాయమని ఆ పార్టీ ఎంపీ అభ్యర్థి కేశినేని నాని అన్నారు. స్వాతంత్ర్యం సమరయోధుల భూములను కబ్జా చేసిన వ్యక్తి ఇక్కడ టీడీపీ అభ్యర్థిగా పోటీలో ఉన్నాడని పేర్కొన్నారు. అతన్ని ఓడించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఎన్నికల పర్యటనలో భాగంగా 63వ డివిజన్ రాజీవ్ నగర్ వడ్డెర కాలనీలో ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు, ఎంపీ కేశినేని నాని, మేయర్ రాయన భాగ్యలక్ష్మి, డిప్యూటీ మేయర్ అవుతుశ్రీ శైలజారెడ్డి, స్థానిక కార్పొరేటర్ మోదుగుల తిరుపతమ్మతో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని నాని మాట్లాడుతూ పర్యటనలో ప్రజల నుంచి మంచి స్పందన లభించిందని, ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు 20 నుంచి 30 వేల మెజార్టీతో అఖండ విజయం సాధించడం ఖాయమన్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థి బోండా ఉమా ఒక బ్లాక్ మెయిలర్, గూండా, రౌడీ, మహిళల జీవితాలతో ఆడుకున్న వ్యక్తి అని విమర్శించారు. బోండా గతంలో ఎమ్మెల్యేగా ఏం చేశాడో, తర్వాత ఏ రకంగా ప్రవర్తించాడో తెలుసన్నారు. స్వాతంత్ర సమరయోధుల భూములను కబ్జా చేసిన వ్యక్తి ఇక్కడ టీడీపీ అభ్యర్థిగా పోటీలో ఉన్నాడని పేర్కొన్నారు. అతన్ని ఓడించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. వెల్లంపల్లి శ్రీనివాసరావు విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశారని వెల్లడించారు. ప్రజలు మేలు కోరుకున్న వ్యక్తిని సెంట్రల్లో గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు. అనంతరం ఎమ్మెల్యే వెల్లంపల్లి మాట్లాడుతూ వడ్డెర కాలనీలో ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్నాయని, లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తరువాత వాలంటీర్ల ద్వారా ప్రతి నెల 1వ తేదీన పెన్షన్లు అందాయన్నారు. కరోనా సమయంలో కూడా ప్రతి నెల 1వ తేదీన పెన్షన్లు పంపిణీ చేసిన ఘనత సీఎం జగన్దేనని అన్నారు. 3వ డివిజన్లో వెల్లంపల్లి శ్రీనివాస్ గారు, నేను అట్లాగే మా ప్రజాప్రతినిధులు, మేయర్ గారు, డిప్యూటీ మేయర్ గారు, కార్పొరేటర్లు, నాయకులు అందరం కూడా ప్రచారంలో పాల్గొంటున్నాం. ఈ జనంలో స్పందన చూసిన తర్వాత, ప్రజల్లో స్పందన చూసిన తర్వాత ఎమ్మెల్యేగా వెల్లంపల్లి శ్రీనివాస్ గారు ఇక్కడ అఖండ మెజారిటీతో అఖండ విజయం సాధిస్తబోతున్నారని చెప్పి తెలియజేస్తున్నాం. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే ఇక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి, ఉమ్మడి అభ్యర్థి, జనసేన, బీజేపీ, తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఇంతకుముందు ఇక్కడ 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేశాడు. ఒక బ్లాక్ మెయిలర్, ఒక రౌడీ, ఒక గోండా, అట్లాగే అనేక మంది మహిళల జీవితాలతో ఆడుకున్నటువంటి వ్యక్తి వాళ్ళ టీడీపీ అభ్యర్థిగా బోండా ఉమేశ్వర్ ఉన్నాడు. అతను 5 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఏం చేశాడు, తర్వాత ఏ రకంగా ప్రవర్తించాడు కూడా అందరికీ తెలుసు ఇక్కడ. కాబట్టి వెల్లంపల్లి శ్రీనివాస్ గారిని ఏదైతే విజయవాడ వెస్ట్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు తీసుకుని అక్కడ చాలా అభివృద్ధి చేసి అట్లాగే ప్రజలకు మేలు కోరుకున్నటువంటి మా వెల్లంపల్లి శ్రీనివాస్ గారిని విజయవాడ సెంట్రల్ నుంచి గెలిపించడానికి ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. ఏదైతే స్వతంత్ర సమరయోధుల భూములు కూడా కబ్జా చేసినటువంటి వ్యక్తి ఈ బోండా ఉమేశ్వరరావు, అతన్ని ఓడించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మా అభ్యర్థి నాకు తెలిసి ఒక 20 నుంచి 30 వేల మధ్యలో మెజార్టీతో ఇక్కడ వెల్లంపల్లి గారిని ఇక్కడ ప్రజలు గెలిపిస్తారన్న దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. థ్యాంక్ యూ. డివిజన్లో డివిజన్ పర్యటన కార్యక్రమం జరుగుతుంది. దానికి మన కేశినేని నాని గారు, ఎంపీ గారు, మేయర్ గారు రాయన భాగ్యలక్ష్మి గారు, మా కార్పొరేటర్ గారు తిరుపతమ్మ గారు, డిప్యూటీ మేయర్ గారు అవుతు శైలజారెడ్డి గారు, పార్టీ నాయకులందరూ కూడా రావడం జరిగింది. ఈ కాలనీలో ప్రతి ఒక్కళ్ళకి కూడా చాలా మంచిగా జరుగుతుంది. జగనన్న వచ్చాక మాకు మంచి పథకాలు వస్తున్నాయని చెప్పని ప్రతి ఒక్కళ్ళు కూడా చెప్తున్నారు. కాకపోతే ఇవాళ 2వ తారీఖు నాడు జనరల్గా పెన్షన్ ప్రతి ఇంటికి వెళ్లాల్సిన అవసరం ఉండేది. వృద్ధులు కావచ్చు, దివ్యాంగులు కావచ్చు చాలా బాధపడతారు ఒక్కొక్కళ్ళు. ఈ పెన్షన్ అడ్డుకోవడం ఏంటి చంద్రబాబు నాయుడు, ఈ విధంగా పేదవారి మీద కక్ష తీర్చుకుంటాడా అని చెప్పని ఒక్కొక్కళ్ళు బాధపడే పరిస్థితి. ఎందుకంటే గతంలో ఎప్పుడు కూడా
మ్యాక్సిమం 1వ తారీఖు నాడు లేదంటే 2వ తారీఖు నాడు పెన్షన్ ఇచ్చేవాళ్ళు. అటువంటిది ఈరోజు రేపు 3వ తారీఖు వస్తుంది. పెన్షన్ ఇంటికి వస్తుందో రాదో తెలియదు, ఎటు వెళ్తుందో తెలియదు. ఎందుకంటే చంద్రబాబు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, భువనేశ్వర్ గారు కానీ అందరూ కూడా పేదవారి మీద కక్ష కట్టినట్టుగా అనిపిస్తుంది. ఈరోజు దాదాపు గత 4 సంవత్సరాల నుంచి పెన్షన్ వాలంటీర్లు ఇస్తుంటే ఏమి ఇబ్బంది అయింది దీంట్లో? ఆ వాలంటీర్లు ఎందుకు ఆపాల్సి వచ్చింది? ఎందుకు వాళ్ళకి పెన్షన్ ఇవ్వకూడదు? ఈరోజు ఎక్కడో హైదరాబాద్లో కూర్చొని వాళ్ళు మన మీద డిసైడ్ చేస్తారా? ఆంధ్ర రాష్ట్రం మీద హైదరాబాద్లో కూర్చొని విషం కక్కుతూ ఇక్కడ పేదవారికి ఇబ్బంది కలిగే విధంగా ఈ ప్రభుత్వం ఏదో తప్పు చేస్తుంది అనిపించాలని చెప్పి ఆ భావంతో పనిచేస్తున్నాడు అందరూ కూడా. చంద్రబాబు నాయుడు గుర్తుపెట్టుకో, ఇటువంటి వృద్ధుల ఉసురు తప్పకుండా తగులుతుంది నీకు. దివ్యాంగులు పాప నిజంగా వాళ్ళ ఇంట్లోంచి కూడా బయటికి రాలేని పరిస్థితి. వాళ్ళకి పెన్షన్ ఏ విధంగా ఇవ్వగలుగుతారు? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక ప్రతి నెల 1వ తారీఖు నాడు ఉదయం 5 గంటలకు ఇంటికి వెళ్ళి పెన్షన్ ఇస్తుంటే ప్రతి ఒక్కళ్ళు చిరునవ్వుతో వాలంటీర్ కానీ అక్కడున్న లబ్ధిదారులు కానీ సంతోషంగా ఉండేవాళ్ళు. 63వ డివిజన్లోన ఏదైతే సెంట్రల్ నియోజకవర్గంలో మన తిరుపతమ్మ గారి వార్డులోన మన మాజీ మంత్రివర్యులు శాసనసభ్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు, ఎంపీ కేశినేని నాని గారు, కార్పొరేటర్లు, అలాగే ప్రజాప్రతినిధులు, నాయకులు అందరూ ఈరోజు సెంట్రల్ నియోజకవర్గంలో 63వ డివిజన్లో పర్యటించడం జరుగుతుంది. ఈరోజు ఏ ఒక్క గడపకి వెళ్ళినా చాలా ఆనందంగా ప్రతి ఒక్కరు మాకు సంక్షేమ పథకాలు అందుతున్నాయి, బాబు వచ్చిన దగ్గర నుంచి మేము ప్రశాంతంగా మా జీవన విధానాన్ని గడపగలుపుతున్నాము అని చాలా హర్షధ్వానాలు వ్యక్తం చేయటం అన్నది జరుగుతుంది. ఈరోజు పెన్షను ఏదైతే వితంతువులు కానీ, వికలాంగులు కానీ, వృద్ధులు కానీ, అందులు కానీ ఈరోజు మేము గడప గడపకి తిరుగుతుంటే ప్రతి గడపలోన చాలా నీరసంగా మేము మందులు ఎలా తెచ్చుకోవాలి, ఈ పాటికి మాకు పెన్షన్ వచ్చేసేది అన్న మాట వాళ్ళు వ్యక్తం చేయటం జరుగుతుంది. ఇది చాలా తప్పు. అసలు చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి ఒక దుర్మార్గమైన పని చేయటం అన్నది చాలా తీవ్రంగా ప్రజలందరూ ఖండిస్తున్నారు. ఇసుక అక్రమాలపై నిగ్గు తేల్చడానికి బహిరంగ చర్చకు తాను సిద్ధంగా ఉన్నానని మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణ ప్రసాద్ స్పష్టం చేశారు. ఇసుక అక్రమాలపై చర్చకు సిద్ధమా అంటూ ఎంపీ నానికి బహిరంగ సవాల్ విసిరారు. ఈడీ, సిబిఐలకు ఫిర్యాదు చేయడానికి తాను సిద్ధమని, తనతో రావడానికి నానికి ధైర్యం ఉందా అని ప్రశ్నించారు. ఇబ్రహీంపట్నంలోని ముత్తవరపు స్వర్ణాదేవి వెంకటేశ్వరరావు కళ్యాణ మండపంలో బూత్ కమిటీ కన్వీనర్లు, మహాకూటమి నాయకుల శంకరావు సమావేశంలో విజయవాడ పార్లమెంట్ అభ్యర్థి కేశినేని శివనాథ్, మైలవరం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వసంత కృష్ణప్రసాద్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా కృష్ణప్రసాద్ మాట్లాడుతూ మట్టి, బూడిద, ఇసుక అమ్మకాలపై తనపై పనికిమాలిన మాటలు మాట్లాడవద్దన్నారు. 2018లో రాజధానిపై మీ అభిప్రాయం ఏమిటని ప్రశ్నిస్తే ఇల్లు ఇక్కడే కట్టుకున్నాను, రాజధాని అమరావతి ఉంటుందని సీఎం మాట ఇచ్చారని గుర్తు చేశారు. సాక్షాత్తు అసెంబ్లీలో మాట ఇచ్చి మాట తప్పి మడమ తిప్పారన్నారు. మన బిడ్డలకు ఉద్యోగాలు లేక హైదరాబాద్, కర్ణాటక వెళ్లాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. బటన్ నొక్కి తాయిలాలు ఇస్తే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందా అని ప్రశ్నించారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే చంద్రబాబును సీఎం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కొండపల్లిలో బూడిద సమస్యపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దృష్టికి తీసుకువెళ్లగా సీఎం మాట వినడం లేదని చెప్పారన్నారు. పవన్ కళ్యాణ్ ఆశయం, లక్ష్యం ప్రభుత్వం మారటం, కూటమి ఏర్పాటుకు ఆయన చేయని త్యాగం లేదన్నారు. మన ప్రాంత రైతాంగానికి భూమి ధరలు పెరగాలన్నా, మన బిడ్డలకు ఉద్యోగాలు రావాలన్నా చంద్రబాబు నాయకత్వంలో కూటమి విజయం సాధించాలన్నారు. రాష్ట్రంలో పరిశ్రమలు స్థాపించకపోతే మన బిడ్డలకు ఉద్యోగాలు ఎలా వస్తాయని ప్రశ్నించారు. ఈ 5 ఏళ్లలో 30 స్పిన్నింగ్ మిల్లులు మూతపడ్డాయంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో జంపాల సీతారామయ్య, రామినేని రాజశేఖర్, కె విజయబాబు, అక్కల రామ్మోహన్ రావు, నూతలపాటి బాలకోటేశ్వరరావు, జువ్వా రాంబాబు, చుట్టుకుదురు శ్రీనివాసరావు, చెన్నుబోయిన చిట్టిబాబు, సల్లూరి సూర్యనారాయణ పాల్గొన్నారు. సరే, ఇందాక సోదరులు చిన్నిగా చెప్తా ఉన్నారు, మానవ మాట్లాడుతా ఉన్నాడు చెప్పి దురదృష్టకరం. ఎందుకంటే కేసీఆర్ నాని గారు నేను దాదాపుగా 2 దశాబ్దాలు బట్టి సన్నిహిత మిత్రులుగా కొనసాగాం. ఒకే కాలనీలో 10 సంవత్సరాలు కలిసి జీవనం చేశాం. అలాగే ఒకే అపార్ట్మెంట్ లో కింద పైన కార్యాలయాలు కలిస్తున్నాం. ఎప్పుడు కూడా నేను ఆయన నన్ను గౌరవప్రదంగా మాట్లాడేవారు. మొన్నటి వరకు తెలుగుదేశంలో ఉన్నప్పుడు కూడా రాజకీయపరమైన విమర్శలు వచ్చినప్పుడు అందరూ చేసిన ఆయన ఈనాడు మాట్లాడాల. నా దురదృష్టం, నా కర్మ, ఇటుంటే అటు అటుంటే ఇటు ఏదో ఒకటి నా మీద బురద మట్టి దుమ్ము ధూళి పట్టాలి ఉంది. సరే, నిన్న కేసీనేని నాని గారు చెప్తున్నాడు, మైలవరం వీరప్పని మీరు ఎందుకు తెలుసుకున్నారని చెప్పి. సరే, మీరు అన్నట్టు నేను మైలవరం వీరప్పని, ఎందుకు మైలవరం వీరప్పని టీడీపీఎస్ భోజనం కొట్టేశాను. మరి నేను 3 మాసాల నుంచి పార్టీ వేదికను పూర్తిగా వదిలేసి పక్కన ఉన్నా.
మరి వేళవారి ఎక్కడి నుంచి ఆ రోజుల్లో ఎక్కడ ఉన్నాయి, ఈ రోజు ఎక్కడ నుంచి వెళ్తా ఉన్నాయి. నేను ఇక్కడ ఉన్నటువంటి లారీ ఆపరేటర్ మొత్తం నా దగ్గరకు వచ్చాడు, మేలవరం ఆఫీస్కి వచ్చాడు. వస్తే నేను వాళ్ళని నా గదిలో పెట్టుకొని నేను స్పీకర్ ఫోన్ ఆన్ చేసి మన పెద్దిరెడ్డి గారు అబ్బాయి దుర్గం రెడ్డి గారికి ఫోన్ చేశా. అన్న, ఇన్ని దశాబ్దాల ఈటీపీఎస్ చరిత్రలో డబ్బులకి లోడింగ్ చేసే వ్యవస్థ ఎప్పుడు లేదు, ఎప్పుడు చూడాల. కానీ ఈ రోజు వచ్చి వాళ్ళెక్కడో రాజమండ్రి ప్రాంతానికి సంబంధించిన శాసనసభ్యుడు సోదరుడు వచ్చి ఇక్కడ చేస్తా ఉంటే చాలా అవస్థగా ఉంది. అడ్డదిడ్డమైనటువంటి లోడింగ్ వల్ల స్థానికంగా ఉపాధి పొందుతున్నటువంటి లారీ ఆపరేటర్లు ఆ దుమ్ము ధూళి వల్ల ఇబ్బంది పడుతున్నారంటే నేను చేసేది మన ముఖ్యమంత్రి గారు నాకు చెప్పారు, నేను వాళ్ళొక్కరికే అనుమతించాను అని చెప్పి ఆయన సమాధానం చెప్పడం జరిగింది. సాధారణ ఎన్నికల నిర్వహణకు జిల్లా ఎన్నికల అధికారి, పోలీస్ కమిషనర్, ఇతర ఉన్నతాధికారులు సమన్వయంతో చేపట్టిన ఏర్పాట్లు బేషుగ్గా ఉన్నాయని రామ్మోహన్ మిశ్రా అభినందించారు. ఇదే పంథాను చివరి వరకు కొనసాగించాలని సూచించారు. విజయవాడలోని ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్లోని ఎన్నికల ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ రూమ్ ను ఎంసీఎంసీ సోషల్ మీడియా విభాగాలను ఆయన పరిశీలించారు. కంట్రోల్ రూమ్లోని సివిజిల్, ఎన్నికల ప్రవర్తన నియమావళి, ఐటీ, బ్యాంకింగ్, కమర్షియల్ ట్యాక్స్, ఎలక్షన్ సీజర్ మేనేజ్మెంట్ సిస్టమ్, కస్టమ్స్ తదితర విభాగాల కార్యకలాపాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఎన్నికల నిర్వహణకు చేపట్టిన చర్యలను జిల్లా కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు, పోలీస్ కమిషనర్ టీకే రాణా వివరించారు. జిల్లాలో 7 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఓటర్ల వివరాలు, గత ఎన్నికల్లో పోలింగ్ శాతం వంటి వివరాలను చెప్పారు. ఈ ఎన్నికల్లో జిల్లాలో 85% ఓటింగ్ లక్ష్యంగా విస్తృత ఓటరు అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు. ఈ నెల 13, 14 తేదీల్లో ఈ కార్యక్రమాల నిర్వహణకు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అదేవిధంగా పోలీస్ కమిషనర్ టీకే రాణా జిల్లాలో ఎలక్షన్ సీజర్లను, శాంతి భద్రతల పరిరక్షణకు తీసుకున్న చర్యలను వివరించారు. కంట్రోల్ రూమ్ పనితీరు పట్ల కూడా రామ్మోహన్ సంతృప్తి వ్యక్తం చేశారు. క్షేత్రస్థాయి నుంచి వచ్చే డేటాను సరైన విధంగా విశ్లేషించి సరైన కార్యాచరణ దిశగా అడుగులు వేయాలన్నారు. They are updating in CEO website also, sir. This is we are getting from AC wise and district. So in Andhra Pradesh, we separated. SFB is there and the excise is there. And liquor plus liquor, sir. Yes. The last 15 years, ID registration has come down drastically. Total value is 5 lakhs. So that will be about 70,000. Cases already disclosed by the council. There are 17 added. That 17 also will be resolved within 2 days. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రిటైర్డ్ ఐఆర్ఎస్ అధికారి నీనా నిగమ్ను ఈసీఐ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక వ్యయ పరిశీలకులుగా ఇటీవల నియమించిన సంగతి తెలిసిందే. మంగళవారం రాత్రి ఢిల్లీ నుంచి నగరానికి చేరుకున్న స్పెషల్ ఎక్స్పెండిచర్ అబ్జర్వర్ మీనా నిగమ్ను నోవోటెల్ వద్ద జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ ఢిల్లీరావు, జాయింట్ కలెక్టర్ పి సంపత్ కుమార్ తదితరులు స్వాగతం పలికారు. వృద్ధులకు, వితంతువులకు, వికలాంగులకు ఇంటి వద్దకే వచ్చి సచివాలయ ఉద్యోగుల చేత పెన్షన్లు ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్టాలని జిల్లా స్థాయి ఉన్నతాధికారులను సిపిఎం నగరపాలక సంస్థ ఫ్లోర్ లీడర్ సత్యబాబు డిమాండ్ చేశారు. సకాలంలో పెన్షన్లు అందకపోవడంతో వృద్ధులు అనేక అవస్థలకు గురవుతున్నారని తెలిపారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని 57వ డివిజన్ గొల్లపాలెం గట్టుపై సిపిఎం ఆధ్వర్యంలో పెన్షన్ల పంపిణీ చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సిపిఎం నగరపాలక సంస్థ ఫ్లోర్ లీడర్ సత్యబాబు మాట్లాడుతూ రాజకీయాలకు అతీతంగా వాలంటీర్ల చేత అర్హులకు పెన్షన్లు అందజేయాలన్నారు. అందరికీ ఇంటి వద్దకే పెన్షన్లు అందించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గతంలో మంజూరు చేసిన పెన్షన్లు ఏ విధంగా పంపిణీ చేశారో ఈ నెలలో అదే విధంగా పంపిణీ చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రతి నెల 1వ తేదీన ఇంటింటికి పెన్షన్లు పంపిణీ చేసే విధానం ఏదైతే ఉందో ఈ విధానాన్ని ఈ నెల ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు వాలంటీర్లని విధుల నుంచి పక్కకు తప్పించి మరి పెన్షన్లు పంపిణీ చేయమని చెప్పిన పద్ధతుల్లో ఈరోజు ఇంటింటికి పెన్షన్లు పంపిణీ చేయకుండా సచివాలయాల దగ్గరికి పెన్షన్లకు రండి అని చెప్పడం అంటే ఈ వేసవి కాలంలో వడగాల్పుల్లో మరి వృద్ధుల్ని, వికలాంగుల్ని వీళ్ళు ఏం చేయదలుచుకున్నారనేది ప్రభుత్వం ఆలోచించాలి.
మనకు సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రతి సచివాలయానికి 6 నుంచి 7 సెక్రటరీలు ఉన్నారు. అంటే డివిజన్కి వచ్చేటప్పటికి 50 మంది సుమారు సచివాలయం సెక్రటరీలు కానీ వీఆర్ఓలు గారు ఉన్నారు. ఇటువంటి వాళ్ళందరినీ సహకారం తీసుకొని ఇంటింటికి పెన్షన్లు పంపిణీ చేసే కార్యక్రమం చేపడితే ఈ పెన్షన్దారులు ఈ వడగాలుపులకి ఎండలకి లోను కాకుండా సక్రమంగా పెన్షన్లు పొందేదానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా 1వ తారీఖు పెన్షన్లు ఇవ్వాల్సినటువంటి ప్రభుత్వం మరి మార్చి 31 కూడా బ్యాంకులు వర్కింగ్లో ఉన్నా కానీ మరి 31వ తారీఖు లోపు పెన్షన్కి సంబంధించినటువంటి డబ్బులు డ్రా చేయకుండా పెన్షన్లు 1వ తారీఖు నుంచి ఎందుకని పంపిణీ చేయట్లా? అంటే ఇక్కడ మీ ఓట్లు సీట్లు రాజకీయాల కోసం పెన్షన్దారులని ఇబ్బందులు పాలు చేస్తారా? ఇది సరైన పద్ధతి కాదు. అలాగే ఈ వాలంటీర్లలో సంబంధించినటువంటి సేవ చేసేటువంటి యువతరాన్ని ఈరోజు ప్రభుత్వం తన పార్టీ కార్యకర్తలుగా మార్చుకునే విధానం కూడా అభ్యంతరకరమైన పద్ధతి అది. ఇప్పటికే వాలంటీర్లకు సంబంధించినటువంటి వాళ్ళ న్యాయమైన కనీస వేతనాలు పెంచమని అడిగితే వాలంటీర్లు అనేక మందిని తొలగించింది ప్రభుత్వం. కాబట్టి వాలంటీర్ల యొక్క సేవల్ని ప్రజలకు సక్రమంగా అందించే విధంగా రాజకీయాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా మరి వాలంటీర్ వ్యవస్థ కూడా కొనసాగించే విధంగా రాబోయే కాలమైనా చర్యలు తీసుకోవాలని సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలపై తక్షణమే స్పందించి పరిష్కరించే నాయకుడు షేక్ ఆసిఫ్ అని 55వ డివిజన్ కార్పొరేటర్ శ్రీరంశెట్టి పూర్ణచంద్రరావు అన్నారు. రానున్న ఎన్నికల్లో ఆయన్ను అత్యధిక మెజార్టీతో గెలిపించి పశ్చిమ నియోజకవర్గం అభివృద్ధికి సహకరించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. వైఎస్ఆర్సీపీ పశ్చిమ అభ్యర్థి షేక్ ఆసిఫ్ విజయాన్ని కాంక్షిస్తూ ఆయన కుమార్తె జావేద్ రేష్మలతో కలిసి పూర్ణచంద్రరావు 55వ డివిజన్లోని సిఎస్ఐ చర్చ్ కొండ ప్రాంతంలో పర్యటించారు. ఈ సందర్భంగా పూర్ణచంద్రరావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలనలో అన్ని వర్గాల ప్రజలు అనేక పథకాల రూపంలో లబ్ధి పొందుతూ సంతృప్తికరంగా ఉన్నారన్నారు. రానున్న ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు వారంతా సిద్ధంగా ఉన్నారని అన్నారు. పశ్చిమ నియోజకవర్గం స్వరూపమే తెలియని కొత్త వ్యక్తి ఓట్ల కోసం వస్తున్నారని, ఎన్నికల తర్వాత ఆయన మళ్లీ కనిపించనున్నారు. ప్రతిరోజు మనకు అందుబాటులో ఉండే ఆసిఫ్ను అత్యధిక మెజారిటీతో గెలిపించుకొని పశ్చిమ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. అందరికీ నమస్కారం. నా పేరు రేష్మ. నేను ఆసిఫ్ గారి అమ్మాయిని. నాన్నగారి తరఫున ఈరోజు మేము 38 డివిజన్కి వచ్చాము. అందరినీ కలిసాము, డోర్ టు డోర్ వెళ్ళాము. అందరి రెస్పాన్స్ చాలా బాగుంది. వాళ్ళందరూ చెప్తున్నారు మన పార్టీకి మనం గెలిపించుకుంటామని, జగన్ అన్నని ఆసిఫ్ అన్నని గెలిపించుకుంటామని చెప్పారు. అది విని చాలా ఆనందం వేసింది. సో మనదే విజయం. జై జగన్. దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ ధ్యేయంగా మే 13న జరగబోయే ఎన్నికల్లో ఇండియా కూటమి అభ్యర్థులను ప్రజలు బలపరచాలని సిపిఐ అభ్యర్థి కోటేశ్వరరావు కోరారు. గత కొన్ని రోజుల నుండి పశ్చిమ నియోజకవర్గంలో చేపట్టిన ప్రచార కార్యక్రమానికి ప్రజల నుండి అపూర్వ స్పందన వస్తుందని పేర్కొన్నారు. పశ్చిమ నియోజకవర్గంలోని 39వ డివిజన్ కామకోటి నగర్లో ఇండియా కూటమి బలపరిచిన సిపిఐ అభ్యర్థిగా బరిలో ఉన్న జి కోటేశ్వరరావు ఇంటింటికి పర్యటన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కోటేశ్వరరావు మాట్లాడుతూ చట్టసభల్లో ప్రజల పక్షాన గొంతెత్తి మాట్లాడే వారిని ప్రజలు బలపరచాలని కోరారు. నియోజకవర్గంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను చట్టసభల్లో ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి వాటి పరిష్కారం కోసం కృషి చేసి అభ్యర్థులను ప్రజలు బలపరచాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నగర కమిటీ నేతలు తదితరులు పాల్గొన్నారు. జరగబోయేటటువంటి శాసనసభ ఎన్నికల్లో విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ సిపిఎం బలపరిచిన ఇండియా కూటమి అభ్యర్థిగా సిపిఐ పార్టీ నుండి పోటీ చేయడం జరుగుతూ ఉన్నది. ఈ సందర్భంగా ప్రజానీకానికి అందరికి కూడా విజ్ఞప్తి చేసేది, చట్టసభల్లో ప్రజల వాణిని వినిపించి ప్రజల గొంతుకుని వినిపించేటటువంటి ప్రజాప్రతినిధుల్ని ఎన్నుకోమని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. నేడు శాసనసభలు చూస్తూ ఉంటే వ్యక్తిగత దూషణలతోటి వ్యక్తిగత విమర్శలతోటి సరిపోయేటటువంటి పరిస్థితి ఉన్నది తప్ప ప్రజా సమస్యలకి పరిష్కారాని కోసం ప్రజల యొక్క ఇబ్బందుల్ని గమనించి మాట్లాడేటటువంటి పరిస్థితి శాసనసభలో లేనటువంటి పరిస్థితిని ప్రజలందరూ కూడా గుర్తిరిగి ఎటువంటి ఇబ్బంది వచ్చినప్పటికీ కూడా ఆ ఇబ్బందిని ఆ రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి ఆ సమస్యల పరిష్కారం కోసం పనిచేసేటటువంటి కమ్యూనిస్ట్ పార్టీ అభ్యర్థుల్ని గొంతుకిని శాసనసభలో వినిపించేటటువంటి అవకాశం కల్పించమని చెప్పి పశ్చిమ నియోజకవర్గ ప్రజానికానికి అందరికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇప్పటికే ప్రతి ఇంటికి ప్రతి వీధిలో కూడా వ్యక్తిగతంగా కలిసి
కలిసేటటువంటి కార్యక్రమాన్ని చేపట్టాం. ఒక మంచి స్పందన వస్తుంది, అనూహ్యమైనటువంటి స్పందన. ఈ రోజున ప్రజల్లో ఉండి స్థానికంగా ఉండి అనేక దశాబ్దాలుగా విద్యార్థి దశ నుంచి పనిచేస్తున్నటువంటి మీరు కార్మిక నాయకుడిగా, కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడిగా ఏ ప్రాంతంలో ఏ సమస్య వచ్చినా కూడా ముందుండి పోరాడేటటువంటి కమ్యూనిస్టులుగా మీకు అవకాశం కల్పిస్తాం. మీ యొక్క వాణిని వినిపించేటటువంటి అవకాశం ఖచ్చితంగా కల్పిస్తామని చెప్పి ఒక మంచి శుభపరిణామం ప్రజల నుంచి అనూహ్యమైనటువంటి స్పందన వస్తూ ఉన్నది. పారిజాత పర్వం కిడ్నాప్ కామెడీ డ్రామాతో పూర్తిస్థాయి వినోదాత్మక చిత్రంగా తెరకెక్కిందని ఆ చిత్ర కథానాయకుడు చైతన్యరావు తెలిపారు. కిడ్నాప్ ఇతివృత్తంగా సినిమా సాగుతుందని చెప్పారు. ఈ నెల 19న విడుదలవుతుందని ప్రతి ఒక్కరూ చిత్రాన్ని వీక్షించి ఆశీర్వదించాలని ఆయన కోరారు. నగరంలో పారిజాత పర్వం చిత్ర బృందం సందడి చేసింది. ఆ చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా ఎంజీ రోడ్ లోని ఓ ప్రముఖ హోటల్ నందు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రముఖ నటులు ఆ చిత్ర కథానాయకుడు చైతన్యరావు మీడియాతో మాట్లాడుతూ నగరంలో పారిజాత పర్వం కిడ్నాప్ కామెడీ డ్రామాతో పూర్తిస్థాయి వినోదాత్మక చిత్రంగా తీసినట్లు తెలిపారు. కిడ్నాప్ ఇతివృత్తంగా సినిమా సాగుతుందని అన్నారు. ఈ నెల 19న విడుదలవుతుందని ప్రతి ఒక్కరూ చిత్రాన్ని వీక్షించి ఆశీర్వదించాలని కోరారు. అనంతరం హీరోయిన్ శ్రద్ధాదాస్ మాట్లాడుతూ ఈ చిత్రంలో హాస్య సన్నివేశాలు ప్రేక్షకులకు కడుపుబ్బ నవ్విస్తాయని చెప్పారు. తాను తెలుగులో ఒక వెబ్ సిరీస్ తో పాటు 2 చిత్రాలు నటిస్తున్నట్లు వివరించారు. ఈ సమావేశంలో హాస్య నటుడు వైవా హర్ష, దర్శకుడు సంతోష్ ఖమ్మంపాటి తదితరులు పాల్గొన్నారు. టైం తర్వాత నేను ఒక మూవీ సైన్ చేశాను అండ్ మెయిన్లీ because of the narration given by Santosh sir, our director, and because of my character. Na character lo chala looks unnai, variations untai, and it's an out and out confusion comedy, and our director prati character ki chala baga design chesaru, and every single character is designed very very well. And nenu vinnanu that Vijayawada is the main place where people love movies. Cinema, yeah. And I really hope that Vijayawada people and the Vijayawada media మీరందరూ నాకు సపోర్ట్ చేస్తారు. అదే దట్స్ ఆల్. సో ప్లీజ్ వాచ్ ఇట్ ఆన్ 19th April. దట్స్ ఇట్. థ్యాంక్ యూ. పారిజాత పర్వం అనే సినిమా తీసాం. ఆయన సంతోష్ ఖమ్మంపాటి డైరెక్టర్ గారు, శ్రద్ధ గారు, చైతు గారు హీరో, సునీల్ గారు, మాల్విక, ఇలా చాలామంది రకరకాల మంచి మంచి కాస్ట్ తోటి మేమందరం కిడ్నాప్ క్రైమ్ కామెడీ, ఆ జానర్ అంటే క్రైమ్ కామెడీ. సో క్రైమ్ కామెడీ అనే జానర్లో ఈ సినిమా తీసాం. చేస్తూ మొన్న తిరుపతి నుంచి మా ప్రమోషనల్ టూర్ స్టార్ట్ చేసి ప్రతి చోట కాలేజీలు ఈవెంట్స్ ఇవన్నీ కవర్ చేసుకుంటూ వచ్చి విజయవాడలో మాత్రం 2-3 days ఉందామని ప్లాన్ చేసుకుని నిన్నటి నుంచి ప్రమోట్ చేస్తున్నాం సినిమాని. ఇప్పుడు టెంపుల్ విజిట్ కూడా ఉంది. ఎందుకంటే మన విజయవాడలో సినిమాలు బాగా ఆదరిస్తారు, చాలా పర్సనల్గా తీసుకుంటారు సినిమా అనే దీన్ని. సో అందుకని స్పెసిఫిక్గా ఇక్కడ ఎక్కువ టైం స్పెండ్ చేయాలి, ఇక్కడ పబ్లిక్కి మన సినిమా వస్తుందని తెలియాలి. సో మా సినిమా April 19th రిలీజ్ అవుతుందండి వరల్డ్ వైడ్. సో ఈ విజయవాడ మీడియా ద్వారా మీరు కూడా, మేము ఇక్కడ ఎంత మంచి సినిమాలు తీసినా ఏం చేసినా పబ్లిక్ దగ్గర తీసుకెళ్లే మీడియం మీరే కాబట్టి, సో మీరు ఖచ్చితంగా మా సినిమాని వాళ్ళ వరకు తీసుకెళ్లడంలో మాకు హెల్ప్ చేస్తారని, అలాగే సినిమా రిలీజ్ అయినప్పుడు కూడా ఖచ్చితంగా థియేటర్లో చూసి ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. హలో అండి, అందరికీ నమస్కారం. మీడియా వారందరికీ స్పెషల్ థ్యాంక్స్. షార్ట్ నోటీస్లో మీరు అందరూ వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. విజయవాడ ఇస్ వెరీ స్పెషల్ ప్లేస్. నేను అన్నపూర్ణ ఫోటో స్టూడియోకి తర్వాత కీడాకోలాకు కూడా ఇక్కడ వచ్చి వివ్ డన్ ప్రమోషన్స్. ల్యాండ్ ఆఫ్ సినిమా అండి విజయవాడ అంటే. ఇక్కడ నుంచి అంటే ది కైండ్ ఆఫ్ లవ్ పీపుల్ గివ్ హియర్ టు సినిమా ఈజ్ అన్బిలీవబుల్. సో ఆ అమ్మాయి మాట్లాడాల్సింది ఏం మాట్లాడతా. సో ఇప్పుడు ఈ సినిమా పారిజాత పర్వం April 19th రిలీజ్ అవుతుంది. సో ఆంధ్ర టూర్లో భాగంగా విజయవాడకు స్పెషల్గా 2 days ఇక్కడ స్పెండ్ చేయాలని చెప్పి నిన్న ఈరోజు అంత ఇక్కడే చేస్తున్నాము. సో ఖచ్చితంగా మీ వంతు సహాయంగా మాకు మా సినిమా గురించి ప్లీజ్ స్ప్రెడ్, ఒక 10 మందికి తెలియజేయండి. ఇట్స్ ఏ కిడ్నాప్ క్రైమ్ కామెడీ, ఫుల్ ఆన్ ఎంటర్టైనర్ అండి. స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు కంప్లీట్ కన్ఫ్యూజన్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. సునీల్ గారు, హర్ష మనందరి ఫేవరెట్స్ వీళ్ళు. వన్స్ అగైన్ April 19th పారిజాత పర్వం రిలీజ్ అవుతుంది. ఖచ్చితంగా థియేటర్స్లో చూడండి. థ్యాంక్ యూ సో మచ్. హలో అండి, థ్యాంక్ యూ మీడియా ఫ్రెండ్స్ అందరికీ ఇంత షార్ట్ నోటీస్లో వచ్చినందుకు. అండ్ యాజ్ యూజువల్ అందరూ చెప్పినట్టు మాది కన్ఫ్యూజన్ కిడ్నాప్ కామెడీ. సో డెఫినెట్లీ అంటే ఒక లాఫ్ రియోట్ ఉంటుంది ఫస్ట్ టు ఎండ్, స్టార్టింగ్ టు ఎండ్ మంచిగా ఎంజాయ్ చేస్తారు అందరూ ఫన్తో. సో April 19th వీఆర్ కమింగ్, అంటే వరల్డ్ వైడ్గా రిలీజ్ చేస్తున్నాము. సో అంటే ఇది ఎలా అంటే ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ అందరూ చూడాల్సిన చూడొచ్చు అండి హ్యాపీగా. ఇందులో ఎలాంటి న్యూడిటీ కానీ
లేకపోతే అంటే ఎలాంటి ఇబ్బందికరమైన సీన్స్ కానీ ఏమి ఉండవు. చాలా ప్లెజెంట్ ఉంటుంది సినిమా. అట్ ద సేమ్ టైం మంచి ఫన్ ఉంటుంది సినిమా. సో ఫన్ ఫిల్డ్ ఫిలిం. సో హ్యాపీగా అందరూ ఫ్యామిలీతో హ్యాపీగా చూడొచ్చిన సినిమా ఇది. సో April 19th అందరూ థియేటర్స్కి వచ్చి మా సినిమాని ఆదరిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సెంట్రల్ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ భారీ మెజార్టీతో గెలుపొందడం ఖాయమని ఆ పార్టీ ఎంపీ అభ్యర్థి కేశినేని నాని వెల్లడి. స్వాతంత్ర సమర యోధుల భూములను కబ్జా చేసిన వ్యక్తి ఇక్కడ టీడీపీ అభ్యర్థిగా పోటీలో ఉన్నాడని ఆరోపణ. అతన్ని ఓడించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని వెల్లడి. ఇసుక అక్రమాలపై నిగ్గు తేల్చడానికి బహిరంగ చర్చకు తాను సిద్ధంగా ఉన్నానని మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణ ప్రసాద్ స్పష్టీకరణ. ఇసుక అక్రమాలపై చర్చకు సిద్ధమా అంటూ ఎంపీ నానికి బహిరంగ సవాల్. ఈడీ సిబిఐలకు ఫిర్యాదు చేయడానికి తనతో రావడానికి నానికి ధైర్యం ఉందా అని ఎద్దేవా. కలెక్టరేట్లోని ఎన్నికల ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ రూమ్ను ఎంసీఎంసీ సోషల్ మీడియా విభాగాలను పరిశీలించిన అదనపు కార్యదర్శి రామ్మోహన్ మిశ్రా. సాధారణ ఎన్నికల నిర్వహణకు జిల్లా ఎన్నికల అధికారి, పోలీస్ కమిషనర్, ఇతర ఉన్నతాధికారులు సమన్వయంతో చేపట్టిన ఏర్పాట్లు బేషుగ్గా ఉన్నాయని అభినందన. ఇదే పందాను చివరి వరకు కొనసాగించాలని సూచన. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం. నమస్కారం.